ఖమ్మం జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. అక్రమ సంపాదనే ధ్యేయంగా పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. గుంపు మేస్త్రి పాలనలో కారేపల్లి మండలంలోని గంగాదేవి గుట్ట మాయమయ్యే పరిస్థితి వచ్చింది. అధికార పార్టీ నాయకుల అండతో మట్టి మాఫియా ఖాన్లు పచ్చని గుట్టను తవ్వేస్తున్నారు. ఇవాళ కూడా జేసీబీ టిప్పర్లతో మట్టి తోలుతుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. గుట్టపై ఉన్న భారీ వృక్షాలను తొలగించి కొన్ని నెలలుగా మట్టి తీసుకెళ్తున్న రెవెన్యూ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఆ గుట్ట మీద వనదేవతలతో పాటు గ్రామ దేవతల విగ్రహాలు లేకుండా చేసి ఇష్టమొచ్చినట్లు మట్టి తవ్వకాలు జరుపుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మట్టి తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆ గుట్ట పురాతన కాలం నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న గుట్ట పైన గంగమ్మ, కాళికాదేవి, సమ్మక్క సారలమ్మ టెంపుల్ కూడా ఉన్నాయి. మేము ఎప్పటి నుంచో వెనకటి పురాతన నుంచి కొలుసుకుంటూ వస్తున్న గుట్టని ఈ మధ్య కాలం నుంచి గుట్టనంతా తవ్వుతూ గుట్ట మట్టి అంతా తీస్తున్నారు. మేము మా ఆదేరువుగా మా జీవనాధారంగా మేము సాంప్రదాయంగా ప్రసాదించుకునేది మా గుట్ట ఒకటే. దానివల్ల మాకు వర్షాలు, ఆవులు మేపుకుంటాం, మేకలు మేపుకుంటాం, కట్టెలు తెచ్చుకుంటాం, మాకు అవసరానికి ఉపయోగపడే రాళ్ళు, మట్టి తెచ్చుకుంటాం. ఇవన్నిటిని మమ్మల్ని దూరంగా పెడుతూ గుట్ట మా ఆచరణలో ఉన్నది కాబట్టి మా గ్రామంలో ఆవులు కానీ పశువులు కానీ గుట్టకి సౌకర్యం గుట్టకి మాకు సౌకర్యం ఉన్నది. ఏదైనా కానీ గుట్టను తవ్వటానికి వీలు లేదు. మాకే పచ్చని సంస్కారం, గుట్టే మాకు ఆదరువు కాబట్టి గుట్ట మీద గంగాదేవి, సార్లక్క, సమ్మక్క దేవాలయం ఎప్పటి నుంచో గుట్ట మీద ఉన్నాయి కాబట్టి గుట్టకి తవ్వితే మాత్రం ఎంతకైనా మేము తగ్గిస్తాము.